some other కొన్ని personal things that he was sharing and I was listening to, which I public platform లో చెప్పొద్దు, but it was interesting. He's a phenomenon. So ఇంకా కింగ్డమ్ వరకు వస్తే అన్ని రివ్యూలో దాదాపుగా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు మీ కెరీర్లో. గట్టిగా చెప్పండి. మీరు అందించండి సార్. కాదు, మీ అనాలిసిస్ ఏంటి సార్? మీలో ఏం మార్పు కనిపించింది మీకు మీరుకే? గుడ్ రైటింగ్, గుడ్ సినిమాటోగ్రఫీ, గుడ్ మ్యూజిక్. మీ గురించి చెప్పండి సార్, బెస్ట్ పెర్ఫార్మెన్స్. నా ప్రకారం నేను ప్రతి సినిమాలో 100/100 వేస్తాను. నేను ఒక్కటి కూడా వదలను. నేను నా మ్యాక్సిమం వేస్తా, చేస్తా. దానికి రైటింగ్ సపోర్ట్ చేసి, సినిమాటోగ్రఫీ సపోర్ట్ చేసి, ప్రొడక్షన్ డిజైన్ ఇవి సపోర్ట్ చేసి, మ్యూజిక్ సపోర్ట్ చేసినప్పుడు మీ అందరికి ఇంకోలా ఇంపాక్ట్ అవుతుంది. సేమ్ అదే ఫ్రేమ్లు కాకుండా, అనిరుద్ ఆర్ఆర్ కాకుండా, అదే డైలాగ్ కాకుండా వేరే మ్యూజిక్ ఉండి కొంచెం వేరే సినిమాటోగ్రఫర్ ఉంటే మీకు ఇది అనిపించదు. నేను చేసింది అదే ఉండి ఉంటుంది కానీ మీకు వేరేలా రిసీవ్ చేసి. సో ఐఎమ్ డిపెండెంట్ ఆన్ సో మెనీ పీపుల్ ఫర్ మై పర్ఫార్మెన్స్ టు కమ్ త్రూ. అండ్ నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ యాక్టర్కి అదే. బిగ్గెస్ట్ స్టార్స్ కూడా, సమ్ ఆఫ్ ద బిగ్ పీపుల్ వి థింక్ ఆర్ ద బెస్ట్ యాక్టర్స్ ఆల్సో, వెన్ దే వర్క్ విత్ గుడ్ డైరెక్టర్స్, గుడ్ టెక్నీషియన్స్, ఆ పర్ఫార్మెన్స్ మనం అందరం విపరీతంగా మెచ్చుకుంటాం. రాంగ్ టెక్నీషియన్స్ పడ్డప్పుడు అందరు తిట్టుకుంటారు. అంటే మీ ఫ్లాప్ కారణం రాంగ్ టెక్నీషియన్స్ అంటారు? రాంగ్ స్క్రిప్ట్స్, రాంగ్ కొలాబరేషన్ ఆఫ్ పీపుల్. అవి కరెక్ట్గా కూర్చోకపోతే సరిగ్గా అవుట్పుట్ రాదు. Can I? So Yeah, you yeah, want to complete or? No, that's it. Yeah. Okay. Vamshi garu, you are like a huge fan of commercial cinema. He's been very vocal about it also. In the iconic line కూడా ఉంటుంది అనమాట. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎవరికి కావాలి బాసు, హీరో బాగా చూపించామా, హీరో ఎలివేషన్స్. సో యూ ఆర్ సమ్ వన్ హూ లవ్స్ దోస్ హీరో ఎలివేషన్స్, హీరోయిజం ఇన్ సినిమా కదా. సో కింగ్డమ్లో నాకు ఒక పాయింట్ అనిపించింది. In the second half, especially coming from your production, because I know how you think about heroic elevations kabatti. Second half lo when such a huge tragedy is happening and he is a hero who నలుగురిని సేవ్ చేయడానికి అంత పెద్ద మిషన్ చేసి నలుగురిని బయటకు తీసుకొచ్చి, బయటకు వచ్చేటప్పుడు ఒక పెద్ద ఆయన ఇలా మీసం తిప్పుకుని ఒక మూమెంట్ ఇచ్చి నలుగురిని కాపాడడానికి అంత చేసిన హీరో ఈజ్ నాట్ ఏబుల్ టు సేవ్ ఒక మ్యాసకర్, ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొటెక్ట్ దెమ్. అక్కడ didn't you think the hero failed? Doesn't it go against what you believe? ఇప్పుడు ఏం చెప్పనా, ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్లో మనం ఏం ఆలోచిస్తాం, ఏదో ఒక రకంగా హీరోకి తెలుస్తుంది అలా అన్నగా ఫ్యామిలీ ట్రైబ్ మీద అందరి మీద అటాక్ జరుగుతుంది అంటే హీరో పరిగెత్తుకుండా అక్కడికి వెళ్తాడు. ఆల్మోస్ట్ అక్కడికి సగం మందిని చంపేస్తారు. అక్కడ కరెక్ట్గా వెళ్ళేటప్పటికి మిగతా సగం మందిని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తాడు. లాస్ట్లో ఏదో ఒక మూమెంట్ జరిగి అన్న అయితే చచ్చిపోతాడు. మన కమర్షియల్ సినిమాలో జరుగుతుంది ఇదే కదా. కానీ ఏంటంటే ఇక్కడ హీరో ఇది ఏంటంటే ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకుని హీరో అక్కడికి వెళ్ళి కరెక్ట్గా అక్కడికి వెళ్ళే టైం అందరిని కొట్టేసిన తర్వాత లాస్ట్ మినిట్లో అన్న హీరో చేతిలో పడిపోవడం అలా జరగకుండా గౌతమ్ స్టైల్ ఆఫ్ మేకింగ్లో ఇలా ఆలోచించుకున్నాడు. తను ఒక అమ్మాయి తను ఆపింది, అక్కడికి వెళ్ళకుండా తెలిసి ఆపింది, అక్కడ ఇలా జరుగుతుంది అని తెలిసి ఆపింది అనేది. అందుకే అక్కడ హోల్డ్ చేసి క్లైమాక్స్లో చెప్పాడు గౌతమ్. అది అందుకే ట్విస్ట్ ఇచ్చాడు హీరోయిన్కి. మురుగన్ క్యారెక్టర్ని చాలా మంది లవ్ చేస్తారు. ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్, ఆ పెర్ఫార్మెన్స్. ప్రపంచం అంతా శాడిస్ట్లు ఉన్నారు, అందుకని శాడిస్టిక్ క్యారెక్టర్ బాగా నచ్చింది. మంచిగా ఎవరిని ఉంటే నచ్చదు, చూసే శాడిస్ట్లు అంటే బాగా నచ్చుతుంది. అదే అంటున్నా. ఇంకోటి ఏంటంటే మనకి నెగటివ్ హీరోస్ ఈ మధ్య కేజీఎఫ్ కానీ పుష్ప కానీ నెగటివ్ హీరోస్ కి ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు ఎలివేషన్స్ కి. వాటికి ఇక్కడ వచ్చేసేసి చాలా మంచివాడు విత్ ఏ గ్రాండ్ విజన్, మంచి చేద్దాం ప్రపంచానికి, ప్రపంచాన్ని కాపాడదాం, ఒక ట్రైబ్ ని కాపాడదాం, వెరీ ఐడియలిస్టిక్ క్యారెక్టర్. సో ఆ లెన్స్ తో ఇది చూస్తే జనాలు దే విల్ బి లిటిల్ మిస్ మ్యాచ్. అదే అన్నాను సార్, ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవ్వడానికి ఆడియన్స్ టీజర్ ట్రైలర్ క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్ తప్ప, లేదంటే వాళ్ళు ఇప్పుడు మనం మేము ఒకటి అనుకుని సినిమా తీస్తే వాళ్ళు ఇంకోటి ఊహించుకుని లోపలికి వచ్చారా ఇప్పుడు చాలా మంది కొంతమంది ఈ టైంపాస్ ఈ ఊరినే కెమెరా పెట్టారు కదా అని మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చెప్పేవారు ఇట్లా ఫ్లాట్గా ఉంది అట్లా. ఏంటి అంటే నీ ఉద్దేశంలో ఫ్లాట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇంటర్వెల్లో ఒక 100 మంది చంపాలి, లేకపోతే సెకండ్ హాఫ్ మిడ్లోనో క్లైమాక్స్లో 100 మంది. ఒకటి విన్నా నేను వెరైటీ. నాగవంశీకి
పెద్ద పెద్ద భారీ క్లైమాక్స్ అంటే నచ్చవనుకుంటా, అందుకని క్లైమాక్స్ వచ్చి అసలు అంటే 100 మందిని నరికితేనే క్లైమాక్స్, ఒక 50 మందిని నరికితేనే భారీ క్లైమాక్స్ అంటే నా అర్థం. ఇప్పుడు డాకు మహారాజ్లో కూడా అప్పుడు అదే కంప్లైంట్, దానికే కంపేర్ చేస్తున్నాడు కదా హాస్పిటల్ ఎండింగ్ ఏంటని. ఆయన్ని పొడిచి ఉండి పడున్నారు. ఇప్పుడు ఆయన బాబీడియోకి ఫోన్ చేసి రారా చూసుకుందాం ఒక ఎంటీ గ్రౌండ్ లో ఆయన 50 మంది 50 మంది కొట్టుకుంటే బాగా తీసినట్ట క్లైమాక్స్. అలా తీస్తేనేమో అలా పొడిస్తే కూడా హీరో అందరినీ కొట్టేసి లేచి కొట్టారు, అప్పటికి లేచి కొట్టారు బాలకృష్ణ గారు కాబట్టి. ఇక ఇప్పుడు సినిమా రియలిస్టిక్ గా వెళ్తే ఫ్లాట్ గా ఉంది, రియలిస్టిక్ గా ఉంది, ఇక్కడ కమర్షియల్ హై లేదు అంటున్నారు దీనికి. అక్కడేమో కమర్షియల్ వేసి పెట్టి కొంచెం క్లైమాక్స్ కొంచెం రియలిస్టిక్ గా తీస్తానేమో ఇంకా బాగా తినంటారు. ఎలా ఒక్కొక్కడికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఫిల్మ్ ఇస్ డూయింగ్ వెల్. నో ఫిల్మ్ ఇస్ డూయింగ్ వెల్ కాదు బస్సు, ఇట్స్ 2.5 years పెయిన్ ఇద్దరిది. సార్ నేను ఐ బీన్ మేకింగ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. ఆయన వెయిట్ చేస్తున్నారు, ఆయన అన్నట్టు ఇంత గడ్డం పెంచుకుని గుండు మీద వెయిట్ చేస్తున్నారు 2.5 years. గౌతమ్ ఆల్మోస్ట్ 2018లో జెర్సీ స్క్రిప్ట్ రాసిన, తను రాసిన ఫ్రెష్ స్క్రిప్ట్ ఇదే. అంత ఎఫర్ట్ పెట్టి వాళ్ళు తీసుకున్న తర్వాత నువ్వు సింపుల్గా ఇప్పుడు మీరు అందరు రివ్యూస్ రాశారు, ఈ జనరల్ ఆడియన్స్ గురించి కాదు ఇది, ఓన్లీ టైం పాస్కి యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ వాడుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా. మీరందరూ కూడా రివ్యూస్ రాశారు, ఈ పాయింట్స్ బాగున్నాయి, ఈ పాయింట్స్ బాగున్నాయి, ఈ పాయింట్స్ బాగున్నాయి, ఇట్లా కొంచెం తగ్గింది, ఇట్లా కొంచెం తగ్గింది. ఓకే, ఒక జెన్యున్ ఐ మీన్ మీడియా పర్సన్గా దట్స్ యువర్ జాబ్, వీ యాక్సెప్ట్ దట్. నిజంగానే సరే కొన్ని యాంగిల్స్లో ఉన్నాయి. ఏముంది సినిమాలో, రెట్రోలో ఉంది, ఛత్రపతిలో ఉంది, ఏంటి రెట్రోకి దీనికి ఏంటి సంబంధం అంటే నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై దెమ్. ఇప్పుడు మేము రివ్యూవర్స్ కాబట్టి వీ హ్యావ్ టు డూ అవర్ జాబ్ ప్రాపర్లీ కాబట్టి పాయింట్ అవుట్ చేసాం. జనాలకి కరెక్ట్ ఆడియన్స్, ఇప్పుడు ఆడియన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, ఫోన్ చేశారు ఇక్కడ తగ్గిందిరా ఇలా ఉందిరా ఇలా చెప్తారు. ఓకే, ఇదేంటి ఒపీనియన్ చెప్పడం. చాలా మంది జనరల్ ఆడియన్స్ కూడా ఒపీనియన్ చెప్తారు. రివ్యూ ఆఫ్ కింగ్డమ్ అని చెప్పడం ఏంటి బస్? అది ఇన్స్టాగ్రామ్ రివ్యూ ఆఫ్ కింగ్డమ్, నీకు రివ్యూ ప్లస్ దానికి వ్యూస్ ఉంటాయి, అది దట్స్ ద సాడెస్ట్ పార్ట్ ఇస్ దట్ నీకు రివ్యూ అని అంటున్నావు. హౌ ఇస్ దట్ జస్టిఫైడ్? ఇప్పుడు యూ గైస్ కమ్ ఫ్రమ్ రెప్యూటెడ్ బ్యాక్ డ్రాప్స్, ఎందుకంటే ఈ వెబ్సైట్ ఈ ఆల్ దీస్ ఇయర్స్ నుంచి డెవలప్ చేసింది అనుకుందాం పోనీ. సరే, అప్పుడు మీరు ఒక రివ్యూ ఇచ్చినా నేను ప్రొడ్యూసర్గా మీతో ఫైట్ చేస్తాను, నేను ఫేస్ ఉంది, ఎందుకంటే తప్పు ఏంటి తప్ప నేను ఫైట్ చేస్తాను చాలా చోట్ల చేసినట్టు. అసలు ఇదేంటి పరిస్థితి? ఈ అరాచకం ఏంటి అసలు? ఇది నీ ఇష్టమా? ఇంకా మైక్ ఉంది కదా చేతిలో అని, ఫోన్ ఉంది కదా చేతిలో అని, ఇంకోటి వింటానికి పెయిన్ఫుల్ గా ఉంటది కదా, అది ప్రాబ్లం. ఖుషి పాటలు, ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, మంచి కలర్ఫుల్ పిక్చరైజేషన్, మంచి డైరెక్టర్, ఒక కాంబినేషన్ తోటి ఒక అంచనాలతో వచ్చిన సినిమా. ఫ్యామిలీ స్టార్, అంతకుముందు మీ మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కాంబినేషన్, పెద్ద బ్యానరు, మంచి పబ్లిసిటీతో వచ్చిన సినిమా ఇది. దీని గురించి తెలిసిందే. ఈ మూడు కలిపి ఇప్పుడు మీకు ఒక బేసిక్గా ఒక సినిమా కానీ, స్క్రిప్ట్ కానీ, బ్యానర్ కానీ, సెలక్షన్ మీద ఏమైనా ఒక రకమైనటువంటి ఒక లెసన్ కానీ, లేకపోతే ఒక ఐడియాని కానీ, ఒక గ్రిప్ కానీ ఇచ్చేయా? అంటే నచ్చిన వాళ్ళతో పనిచేయడము, నచ్చిన స్క్రిప్ట్లు చేయడము. నాకు కింగ్డమ్ ఒప్పుకున్నప్పుడు గౌతమ్ అని వీళ్ళంతా ఈ టీంతో వర్క్ చేయాలని నాకు ఉండే. ఈ సినిమా ఇదే సినిమా తీస్తున్నామని నాకు తెలుసు. అండ్ వీ వర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ఫిల్మ్. టిల్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిల్మ్. ఐ వుడ్ హ్యావ్ లవ్డ్ అవుట్ రైట్ డిస్కషన్ లేకుండా బ్లాక్ బస్టర్ రా సినిమా అనే ప్రేమ, ఆడియన్స్ అంత ఎంజాయ్ చేసిన అనేది నాకు, ఎనీ యాక్టర్, ఎనీ టెక్నీషియన్కి వీ వుడ్ ఆల్ ఎంజాయ్ దట్. బట్ ఐఎమ్ సూపర్ హ్యాపీ with whatever response it is getting. I'm super happy that జనాలు ఎంతమంది ఇప్పుడు 39 crores కలెక్షన్ అంటే ఎంతమంది వచ్చి సినిమా చూశారు, ఈరోజు ఎంత బాగా చేస్తుందంటే ఎంతమంది వచ్చి చూస్తున్నారు. ఫైనలీ నేను రియల్గా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ కాదు, ఒక టైం తర్వాత సినిమా చూసి నన్ను కలిసిన వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం చూస్తున్నా. అరే మనకు తగిన సినిమా చేసినాం, ఎంజాయ్ చేసినాం రా, నీ సినిమా మస్తు ఉండేరా, ఈ సీన్లు భలే ఉండేరా, క్వాలిటీని, పర్ఫార్మెన్స్, మ్యూజిక్. సో ఆఫ్టర్ అ వైల్ ఐఎమ్ సీయింగ్ వన్ అవుట్ రైట్ ఎంజాయ్. ఖుషి గురించి కానీ, ఫ్యామిలీ స్టార్ గురించి కానీ ఆలోచిస్తే ఏమనిపిస్తుంది మీకు? ఎక్కడ తప్పు చేశాను కానీ,
లేకపోతే ఎక్కడ మిస్ అయిందని, ఏది మిస్ అయిందని కానీ ఏమన్నా? ఖుషీలోనా? ఖుషి కానీ ఫ్యామిలీ స్టార్. ఖుషి also I was happy. We knew the script, what we were doing. It did well. ఫ్యామిలీ స్టార్ జస్ట్ డెంట్ వర్క్. ఫ్యామిలీ స్టార్ ఏంటంటే నాకు టైం అయిండే, ఖుషి లైగర్లో చాలా టైం అయిపోయిండే. నాకు ఐడియా విపరీతంగా నచ్చింది, నేను చాలా నవ్వుకున్నా. బుజ్జి నరేషన్లలో నేను విపరీతంగా నవ్వుకున్నా గీతా గోవిందం చేసిన విధంతో. అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ వర్ ఆస్కింగ్ మీ గీతా గోవిందం లాంటి సినిమా కావాలని నాకు కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నారు. అయితే నేను సరే ఇంకా బుజ్జితోనే చేద్దాము, సంక్రాంతి రిలీజ్ అనుకున్నాము, ఆ ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి వైబ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకొని నేను వీళ్ళకి వంశీకి గౌతమ్కి చెప్పి నేను చేస్తా, పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ దిస్ అండ్ ఇల్ హ్యాపెన్ క్విక్లీ. ఐ న్యూ గౌతమ్ ఇది చాలా లాంగ్ సినిమా అని. చేసాము, అది కుదరలే, ఇంకా అది కరెక్ట్గా కూర్చోలే. బట్ ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమా చేస్తాం. లైక్ గౌతమ్స్ ఫర్ ఎగ్జాంపుల్, I knew it was a classic action drama, old school, solid storytelling, like a slow burn. I feel like it's like a solid, this is kind of cinema నేను ఎంజాయ్ చేస్తా చూడడం. I know that ఇప్పుడు జనాలు ఇట్లా నాకు నాన్ స్టాప్ విజయ్ ఎలివేషన్ కావాలి, హీరో కావాలి, సంపాలనేది ఐ నో నెక్స్ట్ రాహుల్ సంకృత్యంతో అలాంటి సినిమా చేస్తున్నా. కానీ దీన్ని అది చేయొద్దు.